నాది చాలా సాధారణ జీవితం. మా ఇరు చిన్నది పొలాల చుట్టూనే మా జీవితం తిరిగేది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి నాన్నకి సాయం చేసేవాడిని. కష్టమైన పనే అయినా నాకు కళ్ళుండేవి. విహాన్ ఇంజనీర్ కావాలనుకునేవాడు. ప్రతి రాత్రి కిరోసిన్ దీపం వెలుతురులో కష్టపడి చదివేవాడు. కదురు మండినా అతని పట్టుదల మాత్రం చెక్కు చెదర్లేదు. చదువు అతనికి బయట ప్రపంచానికి దారి చూపించేది. తాన్ కుటుంబాన్ని గర్వపడేలా చేయాలనుకునేవాడు. నా ప్రపంచం వేరు. వేగవంతమైన ఆకక్షలీయమైన నగర జీవితమే నాకు తెలిసిన ప్రపంచం. షాప్ మాల్స్, ఖరీదైన కార్లు, పార్టీలతోనే నా రోజులు గడిచిపోయేవెంగదో కావనంపించారు. ఒకరోజు అంతా మారిపోయింది. అన్విత కుటుంబం ఒక పండుగకి విహానారికి వచ్చింది. చాలా గందరగోళంగా, జనసందోహంగా ఉంది. అకస్మాత్తుగా ఒక గొడవ జరిగింది. జనాలు అరుస్తున్నారు. ఎవరో ప్రమాదంలో ఉన్నారు. అది అన్విత. ఆమె నదిలో పడిపోయింది. ప్రవాహం బలంగా ఉంది. జనాలు భయపడ్డారు. కానీ విహాన్ కాదు. నేను నదిలోకి దూకి ప్రవాహానికి ఎదురిది ఆమె దగ్గరికి చేరుకుని సురక్షితంగా బయటలాగాను. అన్విత భయపడినా ఏ హాని జరగలేదు. ఆమె కుంభం విహాన్కి కృతజ్ఞతలు తెలిపారు. నన్ను కాపాడిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకున్నాను. అతను దయగలవారు, దయంతుడు అని నాకు అనిపించింది. విహాన్కి అన్విత ఉత్సాహం నచ్చింది. వాళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెట్టి ప్రతిరోజు కలుసుకునేవారు. మేము మా కళ్ళ గురించి మాట్లాడుకునేవాటం. అన్విత సాహిత్యం చదువుతోంది, రచయిత్రి కావాలనుకుంటోంది. విహాన్ తన ఇంజనీరింగ్ ఆశయాల గురించి నాకు చెప్పారు. మేము వేర్వేరు ప్రపంచాల నుండి వచ్చాము, కానీ మా ఆశలు కళ్ళు మమ్మల్ని కలిపాయి. అన్విత తల్లిదండ్రులు వారి సాన్నిహిత్యాన్ని గమనించారు. వారికి అది నచ్చలేదు. వారు అన్విత కిష్ట్రీకర్ అనే ధనవంతుడైన వ్యాపారవేత్తని చూశారు. పెళ్లి రోజు వచ్చింది. అన్విత్ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆమెకు విహాన్ గుర్తొచ్చాడు. అతనే తన జీవిత భాగస్వామి అని ఆమె మనసు చెబుతోంది. కాని ఆమె తన కుటుంబానికి ఎదురు చెప్పగలదా? పెళ్లి కార్యక్రమం మొదలంది. అకస్మాత్తుగా హాలులో ఒక గొంతు వినిపించింది. నేను ధైర్యంగా నిలబడ్డాను. అన్వితపై నా ప్రేమ గురించి, మా కలల గురించి, రచయిత్రి కావాలనుకునే అమ్మాయి గురించి, ఇంజనీర్ కావాలనుకునే అబ్బాయి గురించి, సరిహద్దులు లేని మా ప్రేమ గురించి మాట్లాడాను. అన్విత గుండె ఉప్పొంగింది. తాను ఏం చేయాలో ఆమెకు అర్థమైంది. ఆమె తన తల్లిదండ్రుల వైపు, తర్వాత శ్రీకర్ వైపు చూసి గంగా శ్వాస తీసుకుంది. నేను అతన్ని పెళ్లి చేసుకోలేను. నేను విహాన్ని ప్రేమిస్తున్నాను. అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. తర్వాత నెమ్మదిగా అన్విత తండ్రి నవ్వాడు. తన కూతురు కడ్డలో నిజాయితీని, విహాన్ ప్రేమను అతను చూశాడు. అతను వారికి ఆశీర్వాదం ఇచ్చాడు. విహాన్, అన్విత త్వరలోనే వివాహం చేసుకున్నారు. వారు ప్రేమ, నవ్వు, కలతో నిండిన జీవితాన్ని నిర్మించుకున్నారు. అన్విత విజయవంతమైన రచయిత్రి అయింది. విహాన్ ప్రజ్ఞాత ఇంజనీర్ అయ్యాడు. ప్రేమ అన్నిటినీ జయిస్తుందని, ఎంత వేర్వేరు ప్రపంచాలన్నా కలుసుకోగలవని వారు నిరూపించారు. నమ్మకం, అవగాహన అనే వారధి ఉంటే చాలు.